హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా పిల్లలిద్దరూ నిద్ర లేచేశారు. మా చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడండి ఇక్కడ. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి. ఇప్పుడైతే టైం 12 అవుతుందండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదిగోండి మేము ఇప్పుడు రెడీ అయిపోయాము. హ్యాపీ బర్త్డే రిషి బాబు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే పిల్లలకైతే పోలియో డ్రాప్స్ వేయించడానికి అయితే వెళ్తున్నామండి. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా చూడండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇవాళ అయితే చాలా బాగుంటుందండి వ్లాగ్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయేసరికి అయితే ఇంత టైం అయిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే చిన్న బాబుని ఎత్తుకునేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఋషిబాబు అయితే హడావిడండి. అమ్మో, అంటే ఈ ఏజ్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. మా చిన్న బాబు ఓకే, బట్ మా ఋషిబాబు అసలు చూసారు కదా, లిఫ్ట్లో కూడా ఏదో నొక్కేసి అటు ఇటు తుల్లుతున్నాడు. ఇంకా మా లడ్డు బాబు అయితే వాళ్ళ డాడీనే చూసుకుంటూ ఉంటాడండి ఎక్కువగా. ఇంకా మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ డ్రాప్స్ వేస్తున్నారంటే ఇంకా అండ్ చాలామంది అడిగారు నన్ను, అంటే మీరు ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేయించుతున్నారు కదా, ఇలా పోలియో డ్రాప్స్ వేయించవచ్చా అనేసి అయితే మేమైతే వేయించామండి. ఎందుకైనా బెటర్లే అనేసి ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరికి డ్రాప్స్ వేయించి ఇంక ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ చెట్లు తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. నిన్న మీకు వీడియోలో పెట్టాను కదా, మేము చెట్లు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నామని. అసలు పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా అసలు అంటే అందరికీ రోజా పువ్వులు ఇద్దాం అనుకున్నాము, కానీ అక్కడ రోజ్ చెట్లు అయితే లేవండి. అందుకే ఇంకా మేము ఓన్లీ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అలాంటివి అయితే తీసుకున్నాము. ఇంకా మా లడ్డు బాబు అయితే కొంచెం కొంచెం కూర్చుంటున్నాడండి, అంటే టర్న్ అవుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ కొంచెం ఇంకా మెడల్ అయితే నిలబెట్టట్లేదు. ఇంకా నేనైతే మా హస్బెండ్కి అదే చెప్తూ ఉన్నాను, త్వరగా వెళ్దాం పదా, ఎండ్ అయితే చాలా ఉంది అనేసి అయితే. అసలు బెంగళూరులో కూడా చూసారు కదండి, చాలా వేడిగా ఉంటుంది వెదర్ అయితే. పిల్లల్ని అసలు బయటికి తీసుకురావాలంటే అయితే చాలా భయం వేస్తుందండి ఆ ఎండకి చూసి. ఇంకా చెట్లన్నీ డిక్కీలో పెట్టేసి అయితే ఇంటికి తీసుకొచ్చేసామండి. ఈచ్ చెట్టుకైతే అంటే ఆ ట్రీస్కి అయితే ఒక్కొక్కటి 60 రూపీస్ అయిందండి. రోజ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే 70 రూపీస్ అయ్యాయి. ఇంకా ఇంటికి వచ్చి అవన్నీ సర్దేసరికి 130 అయిపోయిందండి. ఇంకా వంట ఏం చేసుకుంటాంలే అని మా ఇంటికి దగ్గరలో బహుకాని రెస్టారెంట్ ఉంటుందండి, అందుకైతే వెళ్ళిపోయాము. ఇదైతే ఇంకా బఫెట్, ఇంకా సో బాగుంటుంది కదా అనేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా ఋషిబాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు, అంటే చాలా డేస్ అయిపోయింది రెస్టారెంట్కి వెళ్ళేసి. ఇంకా నేనైతే కబాబు, చికెన్ కర్రీ అవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా మా లడ్డు బాబు అయితే ఒళ్ళో పడుకున్నాడండి. మా చిన్న బాబు అయితే చాలా గుడ్ బాయ్ అండి, నేను తిన్నంతసేపు మంచిగా బజ్జున్నాడు. ఇంకా మా ఋషిబాబు అయితే తినేస్తున్నాడండి, ప్లేట్లో పెట్టిచ్చేస్తే తినేస్తున్నాడు. ఇక్కడ నేను కూడా తినేస్తూ ఉన్నాను. బఫెట్ అయితే ఒక్కొక్కరికి 350 రూపీస్ అండి. సో వర్త్ ఇట్టే, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. 3 రకాల స్టార్టర్స్ ఉన్నాయి, 2 రకాల బిర్యానీలు, అన్నము, పప్పు, కావాలి అంటే నాన్, ఇవన్నీ ఉన్నాయండి. అండ్ టేస్ట్ అన్నిటికన్నా మెయిన్ టేస్ట్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలతో ఇప్పుడు నేను వంట చేస్తే లేట్ అయిపోద్ది, మళ్ళీ ఇంకా డెకరేషన్ చేయాలి, ఎందుకులే అనేసి అయితే ఇక్కడికైతే వచ్చాము. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాము, కానీ డెలివరీ అయ్యింది, ఎందుకులే అనేసి అయితే ఇన్ని రోజులు రాలేదండి. ఇంక ఇప్పుడైతే 5th మంత్ వచ్చేసింది కదా, అందుకే ఇంకా ఇక్కడికైతే వచ్చాము. అసలు బాగా ఎంజాయ్ చేసామండి. మా ఋషిబాబు కూడా బాగా తిన్నాడు, అంటే కారంగా అలా ఏమీ లేదు, టేస్టీగా ఉంది. ముందు ఇక్కడే జమీందార్ అనేది ఉండేదండి, కానీ అది నడవట్లేదు అనేసి అయితే తీసేశారు. ఇప్పుడైతే బహుకా పెట్టారు. ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా బఫెట్ అనేసి, చూడండి ఎంత బాగున్నాయో. అంటే 2 రకాల బిర్యానీలు, నాన్, కర్రీ, ఇది చికెన్ 65, కబాబు అండ్ ఒక చికెన్ కర్రీ, మన ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అన్నీ పెట్టారండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళండి, అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళినా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సిట్టింగ్ కూడా చాలా బాగుందండి. ఇంటికి రాగానే అప్పటికే 2:33 అయిపోయిందండి, అంటే రెస్టారెంట్ నుంచి వచ్చేసరికి. ఇంకా నేనైతే ఇక్కడ ఫాస్ట్గా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి, అంటే డెకరేషన్ కిట్. సో ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. ఇది మనకి ఉంటుంది కదా, ఆర్చ్ ప్రిపేర్ చేస్తారు కదా, నేనైతే అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఏమో ఆ బెలూన్స్ అన్నీ ఊదేసి పెట్టేశారు, ఇంకా నేను ఆర్చ్ ప్రిపేర్ చేస్తున్నానండి.
సో మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్లో తీసుకోండి. మనకి పంపు, బెలూన్స్, ఇలా ఆర్చ్ పెట్టుకోవడానికి అన్నీ వస్తాయండి. అసలు నేనైతే చాలా పెద్ద ఆర్చ్ అయితే చేసేసాను, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇంట్లోనే మనం హ్యాపీగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా మొత్తం బెలూన్స్ అన్నీ ఆర్చ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఒక 1.5 అవర్ టైం అయితే పట్టిందండి ఇంత పెద్ద ఆర్చ్ అయితే ప్రిపేర్ చేయడానికి. కానీ మనం ఇంట్లోనే ఇలా చిన్న చిన్న బర్త్డేస్కి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే, అంటే మనం డెకరేట్ చేసుకుంటే బెటర్ కదా. సో అసలు చాలా, అంటే అప్పటికే 5 అయిపోయిందండి మా డెకరేషన్ అయిపోయేసరికి. ఇంకా పిల్లలందరూ వచ్చేస్తారు. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసామండి. పిల్లలందరికీ పఫ్లు అండ్ ఐస్ క్రీమ్స్ అవన్నీ తెచ్చాము. ఇంకా నేను అసలు అవన్నీ షూట్ చేయలేదండి, ఎందుకంటే నాకు హడావిడి అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 20 to 30 పిల్లలు అయితే వచ్చారు, అరౌండ్ 28 అనుకుంటానులేండి. అంతమంది పిల్లలు వచ్చేసారండి ఒకేసారి. ఇంకా వాళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే పఫ్స్ పెట్టేసి, ఐస్ క్రీమ్స్ ఇచ్చేసి, మజా ఇవన్నీ ఇచ్చేసరికి అయితే ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా అప్పటికే ఆంటీ కేక్ అనేసి అయితే ఇంకా అడిగారు, అందుకే కేక్ కటింగ్ కూడా చేసేసామండి. అసలు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మంచిగా కేక్ తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి కొద్దిసేపు అయితే ఫన్ గేమ్స్ ఆడుకున్నారండి. ఇంకా అవన్నీ చేసేసి అయితే వెళ్ళిపోయారు. నాకేమో ఇక్కడ ఇంకా జస్ట్ కేక్ కటింగ్ చేయించి మళ్ళీ అంటే ఇంకా పిల్లలకి కట్ చేసి పెట్టేద్దాం అనేసి అయితే నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా మా హస్బెండే కొంచెం కేక్ అదంతా చేసేసారు. ఇంకా 28 చెప్పాను కదా, అంతమంది పిల్లలు వచ్చారని. అసలు ఎంత గోలగా హడావిడిగా అయిపోయిందండి. అక్కడ వెనక డెకరేషన్ కూడా చూసారు కదా. ఇంకా వాళ్ళైతే మెస్సీ, అంటే ఇంకా పిల్లలు కదండి, అలా చేసేసారు. కానీ అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు కూడా అసలు ఆ మొక్కలు ఇచ్చానా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో పిల్లలందరూ. మంచిగా ఫుడ్ కూడా అన్నీ తినేసారు. పఫ్స్ అన్నీ వెజ్ పఫ్ తీసుకొచ్చామండి. సో వెజ్ పఫ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మజా ఇచ్చాము. అండ్ తర్వాత అయితే ఇంకా ఇలా ఐస్ క్రీమ్ ఇచ్చాము. అవన్నీ తినేసి ఇంకా లాస్ట్లో అయితే మళ్ళీ కేక్ అండ్ చిక్కీ, బనానా ఇవన్నీ పెట్టేసామండి పిల్లలందరికీ. ఇంక ఇక్కడ చూసారు కదా, అందరైతే కేక్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మరి అంటే మాకు బాగా తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. నాకు పాత అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చారు, నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. హ్యాపీగా అనిపించింది. అండ్ మా అపార్ట్మెంట్లో అయితే చాలామంది పిల్లలు ఉంటారులేండి, అంటే ఫ్యామిలీస్ కూడా చాలానే ఉంటాయి. సో అందరికీ పిల్లలే. సో ఇంక అందరూ పిల్లలైతే ఇంకా కేక్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఇంకా అవన్నీ అసలు షూట్ చేయలేదండి, చాలా హడావిడిగా ఉండేసరికి. ఇంకా ఇద్దరు పిల్లలైతే నా బెస్ట్ ఫ్రెండ్ అండి బెంగళూరులో, వాళ్ళ పిల్లలు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. అమ్మో, మా రుషిబాబుతో ఫోటోలు తీయించడం అయితే చాలా కష్టం అండి. ఒక్క దగ్గర అస్సలు నిల్చోడు. ఇక్కడ ఫొటోస్ దిగు బాబు అన్నా కూడా అసలు లేదండి. ఇంకా మేమైతే అసలు ఒక్క ఫోటో కూడా దిగలేదు బాబుతోని. ఇంకా అందరూ వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఏమో నన్ను ఫొటోస్ తీస్తున్నారు. కనీసం అంటే ఇంత కష్టపడి డెకరేట్ చేసావు, కనీసం ఫొటోస్ అయినా దిగు అనేసి. ఇంక ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఫొటోస్ దిగుదాం అనేసి అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, మా ఋషిబాబు అసలు ఫొటోస్ దిగడానికే రావట్లేదండి. అండ్ మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇద్దరికి సేమ్ డ్రెస్, ఈచ్ వన్ అయితే 8-10 రూపీస్ పడిందండి. చాలా బాగున్నాయి, ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అయితే. సో పిల్లలు కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకుంటారనేసి అయితే ఈ డ్రెస్ తీసుకున్నాము. ఋషిబాబుకి అయితే 2 డ్రెస్సులు తీసుకున్నామండి. మార్నింగ్ అయితే ఒకటి వేసేసాము, ఇంక ఈవినింగ్ అయితే ఇద్దరికి సేమ్ ఉంటాయి కదా అనేసి అయితే ఈ డ్రెస్ వేసాము. అండ్ నా డెకరేషన్ ఎలా మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. యాక్చువల్గా చేసినప్పుడు ఇంకా బాగుందండి, పిల్లలు కొంచెం అటు ఇటు లాగేశారు. మా ఋషిబాబు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. అంటే పిల్లలందరూ వచ్చి హ్యాపీ బర్త్డే అని సాంగ్స్ పాడి అలా చేశారు కదా, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మా వాడు ఇక్కడ చూసారు కదా, ఫోటోలో పోజులు ఇవ్వరా బాబు అంటే అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండట్లేదండి. ఇంకా మా చిన్న బాబు బెటరు, అలా కూర్చొని ముద్దుగా ఉన్నాడు. ఇంకా ఫొటోస్ అయితే అన్నీ దిగేసాము. ఇంకా ఇల్లు అంతా మెస్సీగా అయిపోయిందండి ఇప్పుడంతా. ఇంకా అంటే బర్త్డే చెగ్గడం ఒక ఎత్తు అయితే ఇదంతా సర్దడం ఒక ఎత్తేమో. ఇంకా అవన్నీ నీట్గా చేసుకొని అన్నీ క్లీన్గా చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఇంకా వాళ్ళ డాడీ చెప్తూ ఉన్నారు, ఇలా అమ్మకు పెట్టు అంటే మా బాబు చూసాడు కదా ఎంత క్యూట్గా పెడుతున్నాడో. అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇవాళ అయితే. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వచ్చేస్తారు పిల్లలు అనేసి. ఇంకా అందరూ వచ్చేసారు. పాపం మా హస్బెండ్ అయితే బాగా అలసిపోయారండి ఇవాళ.
అంటే ఒకసారి ఐస్ క్రీమ్స్కి వెళ్ళడం, ఒకసారి పఫ్స్ తీసుకురావడానికి వెళ్ళడం, ఒకసారి కేక్ కోసం ఇలా తిరుగుతూనే ఉన్నారు పాపము. ఇంక ఇక్కడైతే ఫొటోస్ మేము నలుగురం కూడా దిగాము. మా ఆయనేమో ఇలా కెమెరా స్టాండ్ అది పెట్టుకొని తీసుకుందాము అంటే ఇంకా అంత ఓపిక లేదు నాకు అనేసి అయితే చెప్పాను. ఇంకా ఋషిబాబు స్కూల్కి నెక్స్ట్ డే రోజుకైతే ఈ చిక్కీస్ బనానాస్ అయితే పెడుతున్నానండి. అంటే స్కూల్లో కూడా ఇద్దాము అనేసి అయితే అనుకున్నాను. ఇంకెక్కువే తెప్పించాలంటే అందుకే పిల్లలందరికీ ఇస్తే వాళ్ళు కూడా స్కూల్లో కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా మా బాబు అయితే ముందే చెప్పాడు నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్కూల్లో ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను అనేసి. ఇంక అందుకే ఇవన్నీ పెట్టేశాను. రేపు బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇచ్చేస్తాము పిల్లలందరికీ. ఇదైతే మంచిగా అనిపించిందండి నాకు ఈ ఐడియా. ఎందుకంటే ఇంకా అంటే పిల్లలు మనం ఏది ఇస్తే అదే తింటారు కదా. సో ఇలా చిక్కీ బనానా ఇవి ఇస్తే చాలామంది పిల్లలు తిన్నారండి. ఇంకా అదే అనిపించింది, హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా పిల్లలు. మా ఋషిబాబు అయితే పిల్లలు గిఫ్ట్లు ఇవ్వగానే అక్కడే వాళ్ళ ముందే ఓపెన్ చేసేసాడండి. అసలు వెయిట్ చేయమన్నా వెయిట్ చేయలేదు. హాయ్ అండి, ఇవన్నీ మా ఋషిబాబుకి వచ్చిన గిఫ్ట్స్ అండి. చాలా బాగున్నాయి కదా. ఇంకా మా క్లోజ్ ఫ్రెండ్ అయితే ఈ డ్రెస్ కూడా తీసుకొచ్చిందండి. చాలా బాగున్నాయి డ్రెస్ అయితే. నేను ఇది ఎప్పుడైనా మా బాబుకి వేసినప్పుడు వీడియో పెడతాను. ఇంక ఇది చూసారు కదా, ఇలా గ్లాస్ ఐటమ్స్, మగ్ ఇలాంటివి చాలా చాలా వచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఆ రిటర్న్ గిఫ్ట్ చూసేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలందరూ. మొక్కలు ఇచ్చాను కదా, మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా మొక్కలు ఇస్తున్నానని. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. ఇంక ఇలా స్కెచ్లు ఇదిగోండి చూసారు కదా, సేమ్ తీసుకొచ్చారండి. చాలా బాగున్నాయి. ఇంకా మా చిన్న బాబు పెద్ద బాబు కలిసి ఆడుకుంటారు వీటితోనైతే. ఇంకో ఇదిగోండి ఒక అమ్మాయి అయితే స్టోరీ బుక్ తీసుకొచ్చింది. అసలు బాగున్నాయి కదా గిఫ్ట్స్ అన్నీ. మరి ఋషిబాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఏంటమ్మా? యూ వాంట్ బ్లాక్? You want one more clay? Yes. I want brown color clay. You want brown color clay? No. Yes. Now, చూడాలని అయిపోయింది. దద్దెతేది. హాయ్ అండి, బర్త్డే అయితే అయిపోయిందండి. అసలు చాలా అలసిపోయాము. ఇదిగోండి మరి ఋషిబాబు. ఋషి బర్త్డే బాగా ఎంజాయ్ చేసావా? అసలు చాలా అయిపోయిందండి. ఎగ్జాస్ట్ అయిపోయాము మార్నింగ్ నుంచి. అసలు లేచి ఇంకా అసలు ప్రిపరేషన్స్ అవి ఇవి డెకరేషన్ అదంతా చేసామండి. అమ్మో చాలా బాగా అలసిపోయాను అసలు. నేనైతే ఇంకా రెస్ట్ తీసుకోవాలి. టైం అయితే 10:30 అవుతుందండి. ఇంకా డిన్నర్ ఏమీ చేయలేదు. అంటే ఆఫ్టర్నూనే కొంచెం ఎక్కువ తినేసాము. దానికి తోడు పఫ్స్ తిన్నాము. సో ఫుడ్ అయితే ఇంకా ఏమీ తినాలి అనిపించట్లేదండి. నేనైతే ఇంకా మిల్క్ అయితే తాగుతానండి. మిల్క్ మాత్రం గ్యాలక్ట్ వేసుకొని అయితే తాగుతానండి. ఎందుకంటే మళ్ళీ నాకు నైట్ మిల్క్ సరిపోవు అనేసి అయితే టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే. అండ్ నా బ్లాగ్ చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. అండ్ వన్స్ అగైన్ మా ఋషిబాబుకి అయితే హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే అనొద్దమ్మా, థ్యాంక్ యూ అనాలి. మా వాడు ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పినా హ్యాపీ బర్త్డే అని రివర్స్లో చెప్తున్నాడండి. సో ఇంకా తెలియదు కదా. సో ఇలా అయితే జరిగిందండి. అండ్ నా వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియో చూస్తే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.